ఆస్తిపరుడైనటువంటి తండ్రికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు జులాయ్. అతను ఏం చేశాడంటే తండ్రి మీద పోట్లాడి తనకు రావాల్సినటువంటి ఆస్తి తీసుకుని వెళ్ళిపోయాడు. దూరదేశం వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. ఉన్నదంతా పోగొట్టుకున్న తర్వాత తినడానికి ఏమీ లేక పందులు మేపేటువంటి ఆ పని కుదిరి పందులకు పెట్టేటువంటి పొట్టు తినడానికి కూడా సిద్ధపడ్డాడు. అక్కడి నుంచి కూడా తరివేయబడ్డాడు. అప్పుడు బుద్ధి వచ్చిందంట. బుద్ధి వచ్చి నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళిపోతాను అనేటువంటి ఆలోచన చేశాడు. అంటే ఇక్కడ మనం ఆలోచన చేసేటువంటి విషయం ఏంటంటే ఆ తప్పిపోయినటువంటి కుమారుడు ఎవరైతే ఉన్నాడో అతను ఆస్తి అంతా పోయిన తర్వాత, అంతా కోల్పోయిన తర్వాత బుద్ధిని తెచ్చుకున్నాడు. మారు మనసు పొంది ఒక రకంగా ఇది మంచి విషయమేనని చెప్పాలి. అంతా కోల్పోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకోవాలి. చాలా మంది అంతా కోల్పోయిన తర్వాత కూడా మరి మారు మనసు పొందరు. ఇక్కడ తప్పిపోయినటువంటి ఆ కుమారుడు ఎవరైతే ఉన్నాడో అంతా పోయిన తర్వాత అయినా బుద్ధి తెచ్చుకుని తన తండ్రి దగ్గరకు వచ్చేసాడు. చాలా మంది